ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. అభయ హస్తం కింద ఇప్పటి వరకు 1,30,94,000 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీటిలో గృహలక్ష్మి, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమానికి ఎండ్ కార్డ్ పడింది. వీటిలో అభయహస్తం, గృహలక్ష్మి, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రీ జనవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే సిలిండర్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, 5 లక్షల రూపాయల యువ వికాసం, మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయల సాయం, 4,000 రూపాయల పెన్షన్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా లాంటి హామీలను ఇచ్చింది. అధికారంలోకి రావడంతో ఇప్పటికే ఆరోగ్యశ్రీ, ఉచిత ప్రయాణం ప్రారంభించగా మిగిలిన గ్యారంటీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో ఈ నెల 28వ తేదీ నుంచి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గత నెల 28వ తేదీ నుంచి ఇవాళ సాయంత్రం వరకు అభయహస్తం దరఖాస్తులు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు పెంచుతుందని అందరూ భావించారని, కానీ కోత పెడుతోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో బ్రహ్మాండమైన సంక్షేమం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ అలా జరగటం లేదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రద్దు చేసే ఆలోచన చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ రద్దు చేసిందన్నారు. రైతు బంధు ఇవ్వటంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని, రైతు భరోసా కింద 15,000 రూపాయలను ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు కడియం శ్రీహరి. మాట్లాడుతున్న విషయాలు, పత్రికలలో వారు చెప్పిన విషయాలు, లేదా బహిరంగ సభలలో కానీ ఇతర సమీక్ష సమావేశాలలో కానీ వారు మాట్లాడుతున్న విషయాలు చూస్తూ ఉంటే వారికి సరైన బ్రీఫింగ్ ఉండడం లేదా వారికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు. అనేక విషయాలపైన ఒక ప్రకటన ఇస్తున్నారు. ప్రకటన ఇచ్చిన తర్వాత ఒక 2-3 రోజులకు మళ్ళీ దానిపైన సవరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. దానితో భూముల ధరలు, ఆ ఫార్మాసిటీ చుట్టూ ఉన్న భూముల ధరలన్నీ గణనీయంగా పడిపోయినాయి. మళ్ళీ ఏ రకమైన ఒత్తిడి వచ్చిందో తెలియదు, కానీ ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని చెప్పారు. మెట్రో రైల్ అలైన్మెంట్ మార్చుతున్నామని చెప్పారు. అసలు మొత్తమే ఆ అలైన్మెంట్నే రద్దు చేస్తామని చెప్పారు. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు, కానీ అదే అలైన్మెంట్తోని మెట్రో రైలు వస్తుందని చెప్తున్నారు. ప్రగతి భవన్ను హాస్పిటల్గా మారుస్తా అన్నారు, లేకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మారుస్తామన్నారు. కానీ ప్రగతి భవన్ ఇవాళ మంత్రులు నివాసంగా మారింది. ముఖ్యమంత్రి గారు నాగ్పూర్కు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాట మాట్లాడారు. ఈ దేశానికి అదానీ, ప్రధాని అని ఇద్దరు 2 చీడపురుగులు తగినాయి. అదానీ పీడ వదిలిపోయింది, ఇక ప్రధాని పీడ వదిలించుకోవాలని ఒక మాట మాట్లాడారు. కానీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత అదే అదానికి ముఖ్యమంత్రి గారు రెడ్ కార్పెట్ పట్టారు. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఒక విషయం పైన మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి సరైన బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చింది అంటే అది ప్రభుత్వ ఆదేశంగానే ప్రజలు భావిస్తారు, ప్రభుత్వం యొక్క నిర్ణయంగానే ప్రజలు భావిస్తారు, ఒక జీవోగా భావిస్తారు, ఒక పాలసీగా భావిస్తారు. కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గ నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నేతల సూచనలు, అభిప్రాయాలను పెద్దలు స్వీకరించారని తెలిపారు.
సమిష్టి కృషితో పనిచేయాలని నిర్ణయించారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుపై పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ పని తక్కువ, ప్రచారం ఎక్కువ అన్నట్టు ఉందని బాల్కసుమన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎందుకు దాడులకు దిగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వర్గంపై గులాబీ జెండా ఎగురవేయడానికి మేము మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో గెలవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే అన్ని విషయాలను కూడా సాధారణంగా చర్చించడం జరిగింది. సుమారు 200-300 మంది 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం మంత్రికి సంబంధించి చాలా విలువైన సలహాలు, సూచనలు మా మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు చాలామంది కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది రాతపూర్వకంగా ఇచ్చినారు, కొంతమంది మాట్లాడినారు. ఆ విషయాలన్నింటినీ కూడా నోట్ చేసుకొని పెద్దలు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం. ఇప్పటికే గడిచిన 3 రోజులుగా ఆదిలాబాద్ కానీ, చేవెళ్ళ కానీ, అదేవిధంగా కరీంనగర్ కానీ ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు జరిగినాయి. సో వాటి లోపల వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని కూడా నివేదిక రూపంలో పెద్దలు కేసీఆర్ గారికి ఇస్తే ఇప్పటికీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వారు చూస్తున్నారు. కొంతమంది స్వయంగా వారు ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. సో ఇవాళది కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంది కూడా కేసీఆర్ గారికి ఇవ్వడం జరుగుద్ది. సో చాలా విలువైన సలహాలు, సూచనలు వచ్చినాయి. గతంలో 2014లో కానీ 2019లో కానీ 2 సందర్భాల్లో మంచి మెజార్టీతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. జగన్ రెడ్డి లాంటి నియంతృత్వ వ్యక్తిత్వం ఉన్న సీఎంని తాను ఎక్కడా చూడలేదని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో సీఎం జగన్ రెడ్డి ముఖంలో సిస్టర్ స్ట్రోక్ ని చూస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా తాము ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న కూటమిలో చేరటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నువ్వు ముందు పెట్టుకుని ప్రయత్నిస్తే అది ధృతరాష్ట్ర కవిలో అవుతుంది తప్ప ఇంకొకటి కార్యం కాదు. ఇప్పుడు ఇంతమందిగా సన్ స్ట్రోకులు చూసాం, ఈ డాక్టర్ స్ట్రోకులు చూసాం తెలంగాణ. ఇప్పుడు సిస్టర్ స్ట్రోకులు చూస్తున్నాను ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి చెల్లెల ద్వారా ఆయన ప్రమాదం పడిపోయింది. అంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి ఆమె రంగ ప్రదర్శన చేస్తామండి. ఆ అరంగేట్లు రావడం జగన్ గుండెల్లో బాకులు పూర్తిపోతున్నాయి, గుణపాలైపోతుంది. ఏమో తెలియదు ఆమె ఎట్లా ఉంటుందో ఏమో మాకు తెలియదు. ఇండియా కూటమికి అనుకూలంగా ఎవరున్నా వాళ్ళతో కలిసి పనిచేయడం వేసుకుంటాం. చంద్రబాబు నాయుడు వచ్చి కూడా ఇండియా కూటమి అంటే తప్పనిసరి పనిచేస్తాం. సన్యాస్ కూడా ఆ విధంగా పనిచేయగలిగితే ఆలోచిస్తాం. అవునండి, ఇప్పుడు బిచ్చగాడు కూడా వైసీపీకి సిగ్గుచేటని రాజంపేట నియోజకవర్గం టీడీపీ నేత మేడా విజయశేఖర్ రెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట జాతీయ రహదారి వద్ద గల తన కార్యాలయంలో విజయశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. మల్లికార్జున రెడ్డి తన హయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తానిచ్చిన హామీలను కూడా నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. డబ్బుల సంచులు తీసుకొని వ్యక్తులకు టికెట్ ఇవ్వటం సరికాదని అన్నారు. ఈ సమావేశంలో రాజంపేట టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టికెట్ ఇస్తున్నట్టుగా నిన్నటి రోజున రాజంపేటలో గాని అట్లాగే సోషల్ మీడియాలో గాని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి మేము చెప్తున్నట్టుగానే, ముందు నుంచి అందరూ ఊహిస్తున్నట్టుగానే డబ్బు సంచులకు అమ్ముడు పోయిన మాట వాస్తవమా కాదా అని నేను వైకాపాను ప్రశ్నిస్తున్నా. ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి ఈ రాజంపేటకి ఏమి చేశాడో, ఏం మొరగబెట్టాడని మీరు ప్రకటిస్తున్నారు నాకు అర్థం కావట్లే. ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి మీరు ఏం చేసినా సైలెంట్ గా ఉంటాడనా? ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి మీరు చెప్పే ప్రతి మాటకు తలుపుతాడనా? ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి రాజంపేటకి ఎంత అన్యాయం జరిగినా మిమ్మల్ని ఎదిరించాడనా? ఈ చేతగాని మల్లికార్జున రెడ్డి ఒక్క రూపాయి మీరు అభివృద్ధికి డబ్బులు ఇవ్వకపోయినా రాజంపేటను అసలు ఈ రాష్ట్ర పటంలో ఉందా లేదా అని. ఎన్నికల సమయం రాకముందే తిరుపతి నగరంలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. భూమన అభినయ్ని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం ప్రకటించడంతో వైసీపీ నాయకులు మంచి జోష్లో ఉన్నారు. దశమి రోజు అలపిరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి ప్రచారం ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో అభినయ్ విజయం సాధించి తిరుపతి నగర అభివృద్ధి, తిరుపతి ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం కల్పించాలని శ్రీవారిని కోరుకున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు.
ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా తిరుపతి నియోజక అభ్యర్థిగా యువ నాయకులు ప్రియతమ భూమన అభినయ్ గారిని ప్రకటించడం జరిగింది. ఈ రోజున శనివారం దశమి తిథి బాగున్నందువలన వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి స్వామిని వేడుకోవడం జరిగింది. ఈ తిరుపతి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని, ఈ తిరుపతి నగరాన్ని అభివృద్ధి దిశగా మరింత వేగంగా తీసుకోపోవడానికి కావాల్సినటువంటి శక్తిని ప్రసాదించమని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగింది. ఖచ్చితంగా వారు మా భూమన అభినయ్ గారి యొక్క విజయానికి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. రాయచోటి ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం జగన్ ఆశయమని ఆయన తెలిపారు. రాయచోటికి 100 పడకల హాస్పిటల్ కోసం గతంలో ఎంతో మంది ఉద్యమాలు చేశారని, ఏ ఒక్కరూ డిమాండ్ చేయకపోయినా సీఎం జగన్ మొట్టమొదటిసారిగా రాయచోటికి వచ్చినప్పుడు ఆసుపత్రి శంకుస్థాపన చేసి జీవోను కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగానే 100 పడకల ఆసుపత్రిని నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. అత్యాధునిక సాంకేతిక వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తాయని, స్కానింగ్ల కోసం నిరుపేదలు వేల రూపాయలు బయట ఖర్చు చేయకుండా ఉచితంగా ఇక్కడే అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. నూరు పడకల ఆసుపత్రి అన్నటువంటిది రాయచూడి ప్రజల చిరకాల కోరిక. 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ కావడంతో పాటు బిల్డింగ్తో కూడా కంప్లీట్ చేసుకోవడం, ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. 100 పడకలు పూర్తి స్థాయిలో విత్ ఎవ్రీథింగ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో అదే రీతిలో కూడా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది. 1,10,000 స్క్వేర్ ఫీట్తో ఈరోజు మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని టీడీపీ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం వ్యక్తం చేసిందని, ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుల పట్ల కూడా నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ కార్యకర్తల, మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలన్నారు వేగేసిన నరేంద్ర వర్మ. చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడుతున్నా. తెలుగుదేశం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు మద్దతు తెలియజేయాలి. ఈ జిల్లా ఇబ్బందులు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా విధంగా లేదంటే ఎమ్మెల్యే ఎన్నికైతే పూర్తిగా విధంగా మేము సాయశక్తిగా జనసేనతో కలిసి ప్రభుత్వానికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వివరించి కోర్టు పాలసీలో ఏదైతే ఉందో ఆ పాలసీ ప్రకారం తగిన న్యాయం చేసే కాకుండా అన్నిసార్లు మీకు అండగా ఉంటామని నేను భావిస్తున్నాను. మరియు ఒకవైపు ప్రాణాలు పోతున్నాయి కరోనా టైంలో, మరొక వైపు ప్రత్యేక హోదాతోనే ఏపీకి అభివృద్ధి సాధ్యమని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. నెల్లూరులోని నాయుడుపేట పాత బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. నిరసనలో మాజీ ఎంపీ చింతామోహన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అన్న పరిస్థితి ఏందో మనకు అర్థమైపోతా ఉంది. అన్న చెల్లెల్ని ఏ విధంగా చూసుకుంటున్నాడో మనకు తెలిసిపోతా ఉంది. మరి ముఖ్యంగా ఆ అమ్మ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా 99 టీవీ పనిచేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూరంనేని సాంబశివరావు ఆకాంక్షించారు. కొత్తగూడెంలోని చెంచుపల్లి పెన్షనర్స్ భవన్లో ఎమ్మెల్యే సాంబశివరావు 99 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలకు 99 టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 99 టీవీ కొత్తగూడెం నియోజకవర్గ బాధ్యులు బండ్ల వెంకట్, ప్రశాంత్, యూసఫ్లను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమానికి జిల్లా 99 టీవీ స్టాఫ్ రిపోర్టర్ షేక్ హసీం,
జిల్లా సిపిఐ అధ్యక్షులు సాబీర్ బాషా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజారంజకంగా పనిచేస్తున్నటువంటి 99 టీవీ 2024 నూతన క్యాలెండర్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆవిష్కరించుకోవడం జరిగింది. 99 టీవీ ఇవాళ సామాజిక కోణంలో ప్రజా సమస్యలను వెలికి తీయటమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. 99 టీవీ మరింత అభివృద్ధిలోకి పోవాలని, ప్రజలకు మరింత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంది. 99 టీవీ వీక్షకులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని, అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే సందర్భంగా 99 టీవీకి సంబంధించిన యాజమాన్యం సిబ్బందికి కూడా నేను అభినందన తెలుపుతున్నాను. 99 టీవీ మరింత ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా ప్రజా సమస్యలపైన కేంద్రీకరించి ప్రజలకు సంబంధించినటువంటి అనేక అసమానతలు, ఇతర ఇబ్బందులు, అలాగే చీకటి కోణంలో ఉన్నటువంటి అనేక అవినీతి పనులని వెలుగులోకి తీసుకొచ్చి తద్వారా ప్రజల అభిమానం కోరుకుని ప్రజల గొంతుకులాగా, మాట్లాడలేని ప్రతి ఒక్కరు గొంతుకులాగా టీవీ 99 అది పనిచేయాలని చెప్పి కోరుతూ 99 యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వకంగా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. 99 టీవీ ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. క్లుప్తంగా వార్తా సమాచారాన్ని జనాలకు అందించే విషయంలో 99 టీవీకి ప్రత్యేకత ఉందని అన్నారు. నూతన సంవత్సరంతో పాటు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో విరాజిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు, మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ తెలుగు ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. బిలేటెడ్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి 99 టీవీ తరఫున మీ అందరికీ. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని స్థానిక డీఎస్పీ కార్యాలయంలో 99 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ని డీఎస్పీ పల్లపురాజు, దాచేపల్లి సీఐ సురేంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 99 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, రిపోర్టర్లకు డీఎస్పీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 99 టీవీ ఇంకా ఎన్నో మంచి వార్తలు అందించి పేద ప్రజల పక్షాన నిలవాలని కోరుకుంటున్నట్లు డీఎస్పీ పల్లపురాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. వారు 2024 సంబంధించి క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. దీన్ని పోలీసు వారితోనే, ముఖ్యంగా మా సబ్ డివిజనల్ తరఫున వాళ్ళకి అభినందనలు, మాతో ఓపెన్ చేసేందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ 99 టీవీ మంచిగా వృద్ధి చెందాలని వారికి, వాళ్ళ సిబ్బందికి, వాళ్ళ యజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభివృద్ధి తెలియజేస్తున్నాం. 99 టీవీ వారు ఆవిష్కరించడం జరిగింది. దాని రండి, లోన్కి వచ్చిందా? ఇప్పుడు ఇయ్యాలి. మినిస్టర్ కాన్వాయ్ని అనంతపురం జిల్లా పెనుకొండలో అంగన్వాడీలు అడ్డుకున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం 27 రోజులుగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. పెనుగొండకు వస్తున్న మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి అంగన్వాడీలు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం జరిగి అది కాస్త తోపులాటకు దారితీసింది. తోపులాటలో ఒక అంగన్వాడీ స్పృహ కోల్పోయి పడిపోవడంతో అంగన్వాడీలు మినిస్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గాయపడిన అంగన్వాడీ ఆయాను కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. ఆమె మా అమ్మతో పోల్చుకొని మా తల్లికి మా గోడుకు చెప్పుకోవాలని మేము వెళ్తుంటే పోలీసులు కానీ వాళ్ళ ఎస్కోర్ట్స్ కానీ మా అంగన్వాడీ కష్టమి చూడండి తొక్కేసి ఆమె చనిపోయే స్థితిలో ఇప్పుడు. కానీ ఆమెకు చీమ పుట్టినట్టు కూడా లేదు. ఆమెకి మమ్మల్ని పట్టించుకోకుండా సీదా అసలు ఏం మాట్లాడుకోకుండా ఎందుకు కేసున్నారని కూడా లేకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయినారు. ఇది చాలా దుర్మార్గం అండి. మేము అసలు తిండి సహించలేదు. మాకైతే 7 కోసం 26 రోజులుగా మేము ధర్నా చేస్తున్నా కూడా మమ్మల్ని అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. మా సమస్యలు తీరేంత వరకు మేము సమ్మెను నిర్వహిస్తామని ఇందు మూలంగా మేము తెలియజేసుకుంటున్నాము. వస్తున్నారు మా అంగన్వాడీలు 26 రోజులుగా సమ్మె చేస్తున్నాము. ఆమె మా అమ్మతో పోల్చుకొని మా తల్లికి మా గోడుకు చెప్పుకోవాలని మేము వెళ్తుంటే పోలీసులు కానీ వాళ్ళ ఎస్కోర్ట్స్ కానీ మా అంగన్వాడీ కష్టమి చూడండి తొక్కేసి ఆమె చనిపోయే స్థితిలో ఇప్పుడు. కానీ ఆమెకు చీమ పుట్టినట్టు కూడా లేదు. ఆమెకి మమ్మల్ని పట్టించుకోకుండా సీదా అసలు ఏం మాట్లాడుకోకుండా ఎందుకు కేసున్నారని కూడా లేకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయినారు. ఇది చాలా దుర్మార్గం అండి. మేము అసలు తిండి సహించలేదు. మాకైతే 7 కోసం 26 రోజులుగా మేము ధర్నా చేస్తున్నా కూడా మమ్మల్ని అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. మా సమస్య 99 టీవీ ప్రేక్షకులకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 99 టీవీ యాజమాన్యం ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రజలకు మంచి సమాచారం చేరవేయటంలో 99 టీవీ ఛానల్ ముందున్నందుకు కలెక్టర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా 99 టీవీకి ఆల్ ద బెస్ట్. సో ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడే సమాచారాన్ని కూడా మంచి సమాచారాన్ని అందరినీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని చైతన్యవంతులు చేయాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్ ద బెస్ట్. 99 టీవీ న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా 99 టీవీకి ఆల్ ద బెస్ట్. సో ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడే సమాచారాన్ని కూడా మంచి సమాచారాన్ని అందరినీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని చైతన్యవంతులు చేయాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్ ద బెస్ట్. 99 టీవీ న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపించేసి కార్యాలయానికి పారిశుద్ధ్య కార్మికులు తాళం వేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కార్యాలయ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం నినాదంతో పారిశుద్ధ్య కార్మికులు కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా కార్యాలయానికి తాళం వేసి బయట నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కార్మికులు కోరారు. మాకు మా సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. పర్మనెంట్ చేస్తామన్నారు, చేయలేదు. మాకు ఉద్యోగ భద్రత. నమస్కారం. ఈరోజు మనగూరు నుండి తిరుపతి వరకు పాదయాత్రగా వెళ్ళడానికి గల ముఖ్య కారణం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఒక దృఢ సంకల్పంతో రేవంత్ అన్న పాదయాత్రలో మొక్కుకోవడం జరిగింది. అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10కి 10 స్థానాలు కూడా. శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు జరిపిన సోదాల్లో గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మైలార్దేవుపల్లిలోని కాటేదాన్ స్వప్న థియేటర్ వద్ద రమేష్ చంద్ర జైన్ పాన్ షాప్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సోదాలు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుండి గంజాయి చాక్లెట్లను తీసుకువచ్చి రమేష్ చంద్ర జైన్ అమ్ముతున్నాడని పోలీసులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు తెలుసు. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరో చరిత్ర సృష్టించింది. భారతదేశ తొలి సోలార్ మిషన్ విజయవంతమైంది. తొలి ప్రయత్నంలోనే సోలార్ మిషన్ విజయవంతంగా నిర్వహించిన రెండో దేశంగా నిలిచింది. ఆదిత్య L1 శాటిలైట్ ను ఇస్రో విజయవంతంగా హాలో ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 2న నింగిలోకి దూసుకువెళ్లిన ఆదిత్య L1 127 రోజుల పాటు సుదీర్ఘంగా ప్రయాణించి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి శుక్రవారం చేరింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇస్రో మరోసారి థ్రస్టర్లను మండించి హాలో ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టింది. ఇక్కడి నుంచే సూర్యుడిపై అధ్యయనం చేయనుంది. భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న మొదటి సూర్య భూమి లాంగ్రేంజియన్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష నుంచి
సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపుతుంది. లాంగ్ రేంజ్ పాయింట్ భూమి సూర్యుని మధ్య గురుత్వాకర్షణ సమానంగా ఉంటుంది. దాంతో ఇక్కడి నుంచే పరిశోధనలు చేపట్టేందుకు ఇస్రో మిషన్ను చేపట్టింది. విజయవంతంగా ఆదిత్య L1 ప్రయోగం చేపట్టిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.